మీ యొక్క ప్రకటనల కోసం ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్స్, మెయిల్ ఫిమేల్ చిల్డ్రన్ వాయిసెస్, అనౌన్స్మెంట్ వాయిస్ తెలంగాణ ఆంధ్ర స్టైల్లో యాడ్ ఏజెన్సీలకు ప్రత్యేక సేవలు. ఇప్పుడే సంప్రదించండి సంబారి యాడ్స్. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేటువంటి శక్తి పథకాన్ని రద్దు చేసి జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల నుండి పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి 97 జీవోను వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్యను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయవద్దని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీకి అప్పగించవద్దని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఐటీఐ ఏటీసీలతో కలిసి డిప్లొమా కోర్సులను అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి శక్తి పథకాన్ని జీవో నంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకుని లాటరల్ ఎంట్రీ విధానం రద్దు చేయవద్దని డిమాండ్ చేశారు. మేమందరం మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి డిప్లొమా కోర్స్ అనేది తీసుకున్నాం. అట్లాంటి శక్తి స్కీమ్ అనేది పెడితే మా ఫ్యూచర్ ఏం కావాలి, లాటరల్ ఎంట్రీ ఉండదు, ఎంఈసీ చదువు ఉండదు. జియో నంబర్ 97 పెట్టారు. అది దేని గురించి శక్తి స్కీమ్ పెట్టడానికి? నేను పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నాను. మేము కాలేజ్ నుంచి కలెక్టరేట్ దాకా 2-3 కిలోమీటర్స్ నడిచి ధర్నా చేయడానికి వచ్చినాం. కలెక్టర్ దానికోసం మా బాధలన్నీ చెప్పుకోవడానికి. మాకు కొత్తగా శక్తి స్కీమ్ అనేది పెట్టారు. మాకు ఆ శక్తి స్కీమ్ అనేది వద్దు, ఎస్టిమేట్ కావాలి. ఇప్పుడు కొత్తగా ఈ ఇయర్ కొన్ని స్కీమ్స్ పెట్టుకొని వొకేషనల్ కోర్సులు పెట్టారు. ఆ కోర్సులలో చదువుకుందామని చాలా మంది జాయిన్ అయ్యారు. చాలా సీట్స్ అన్ని ఫిలప్ అయినాయి. ఫిలప్ అయిన సీట్లలో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళ భవిష్యత్ అంతా వాళ్ళంతా పోతుంది. మేము సిరిసిల్ల పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చినాం. ఇక్కడ కలెక్టరేట్ దగ్గర జియో నెంబర్ 97 ఏదైతే ఉంది అది రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎంతో కష్టపడి పాలిటెక్నిక్లో సీట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చినాము. 3 ఇయర్స్ నుంచి మాకు 90% స్కిల్స్ ఇక్కడనే నేర్పిస్తారు. కానీ శక్తి అనే స్కీమ్ తీసుకొచ్చి మాకు ఎస్బిడిని రద్దు చేయాలని అంటున్నారు. కాకపోతే మాకు శక్తి స్కీమ్ కావాలని మేము కోరుకుంటున్నాము. మాకు జియో నెంబర్ రద్దు చేయాలని మా కాలేజ్ నుండి వచ్చాము. మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు అని అనుకుంటున్నారు. మాకు లాటరల్ ఎంట్రీ కాకుండా చదువు అర్థం లేని ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు శక్తి కావాలి, శక్తిని వద్దు, శక్తిని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాము.
వస్తుర్రా చెప్పలేదు ఒక్కొక్కరి అలా ప్రైవేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది సార్. వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తరఫున రావడం జరిగింది సార్. ఇప్పటికే విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్స్ రావడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు, సరి అయినటువంటి మౌలిక వస్తువులు లేవు, లెక్చరర్ ఉండడం లేదు. ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి విద్యను మొత్తము ఇది ఒక సాంకేతిక విద్య. ఎంతో మంది విద్యార్థులు పాలిటెక్నిక్ చదివితే భవిష్యత్తులో మాకు ఇంజనీరింగ్ లో ప్రవేశాలు వస్తాయి. ఇంజనీరింగ్ విద్య చదివిన తర్వాత మాకు ఒక మంచి దేశానికి రాష్ట్రానికి సేవ చేయడానికి మాకు ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి పాలిటెక్నిక్ కి ఎంట్రన్స్ రాసి వచ్చింది సార్. ఈ శక్తి తీసుకొచ్చి జీవో నెంబర్ 97 తీసుకురావడం వల్ల ఏంటంటే డైరెక్ట్ ఇంజనీరింగ్ లోకి వీళ్ళు విద్యార్థులు వెళ్ళడానికి ఆస్కారం అనేటువంటిది ఉండదు సార్. దీని ద్వారా అప్గ్రేడ్ కావాల్సినటువంటి విద్యార్థులు డిగ్రేడ్ అయ్యి ఏదైతే ఐటీఐ లో దీన్ని అనుసంధానం చేస్తూ ఉంటున్నారు సార్. దీని ద్వారా మాకు నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి మా విద్యార్థుల అందరి పక్షాన మీరు అందరూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారి మా నుంచి తెలియజేయండి సార్. జీవో నెంబర్ 97 ఏదైతుందో దాన్ని వెంటనే రద్దు చేయాలి, శక్తి పథకాన్ని రద్దు చేయాలి, పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మా తరఫున మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు చెప్పిన విషయాలన్నీ తమ్ముడు ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నాయి. ఈ రిప్రజెంటేషన్లో విషయాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి సమస్య పరిష్కారం కావాలని మా కృషి చేస్తాం. ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేటువంటి శక్తి పథకాన్ని జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ఈ రోజు వందలాది మంది విద్యార్థులతో ర్యాలీగా రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో జీవో నెంబర్ 97, దాని ద్వారా విద్యార్థులకు ఈ రోజు అసౌకర్యంగా ఉంటుంది, విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. పాలిటెక్నిక్ విద్య కూడా మొత్తం కూడా ప్రైవేటీకరణ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందో అందులో భాగంగానే మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి జీవో నెంబర్ 97 స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికే శక్తి అనేటువంటి ఒక పేరు పెట్టారు కాబట్టి ఆ శక్తి పథకాన్ని రద్దు చేసి జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పాలిటెక్నిక్ విద్య అనేటువంటి మొత్తం కూడా ప్రైవేటీకరణ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. లాటరీ విధానం ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా డైరెక్ట్ గా ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశించడానికి ఆస్కారం గతంలో ఉండేది. ఈ జీవో ద్వారా మరి అటువంటి అవకాశం కోల్పోతారు కాబట్టి ఇప్పటికే ఈ పాలిటెక్నిక్ విద్యను ఐటీఐలు ఏటీసీలుగా అనుసంధానం చేస్తామని చెప్తున్నారు. అది మరి విద్యార్థులు అప్గ్రేడ్ కావాల్సినటువంటి విద్యార్థులు డిగ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేయాలి. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేసి చెలో సెక్రటరేట్ పిలిపించడానికి కూడా ఎస్ఎఫ్ఐగా వెనకడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.